ఒక అందమైన అడవిలో రెండు పిచ్చుకలు ఉండేవి. వాటి పేర్లు కిన్ను, మిన్ను. కిన్ను పిచ్చుక చాలా జాగ్రత్తగా, తెలివిగా ఉండేది. కానీ మిన్ను పిచ్చుక చాలా ఉల్లాసంగా ఉన్నప్పటికీ నిర్లక్ష్యంగా ఉండేది ప్రతి పనిలోనూ. ఈ రెండు పిట్టలు ఒకే చెట్టు పైన గూడి కట్టుకుని ఉండేవి. జాగ్రత్త గల కిన్ను పిచ్చుక ఎప్పుడూ కష్టపడి ఆహారం సేకరించేది. రోజు గింజలను, చిన్న చిన్న పురుగులను తెచ్చి గూటిలో నిల్వ చేసేది. భవిష్యత్తులో ఏమవుతుందో మనకి తెలియదు, వర్షాలు వచ్చాయా, ఆహారం దొరుకుతుందో లేదో ఎవరికి తెలుసు అని తాను దాచుకునే ఆహారాన్ని చూసి సంతృప్తిగా అనుకునేది. కానీ మిన్ను పిచ్చుక మాత్రం కిన్నుని చూస్తూ నవ్వేది. ఇంత కష్టం ఎందుకు, తినడానికి ఎప్పుడు దొరుకుతుంది, మనం ఆనందంగా జీవించాలి అని చెప్పేది. అది చెట్ల కొమ్మలపై ఎగిరిపడి ఆడేది, ఇతర పిచ్చుకలతో సరదాగా గడిపేది. పని కన్నా మజానే ముఖ్యం అనే ఆలోచనలోనే ఉండేది. ఒకరోజు ఆకాశం మెల్లిగా మబ్బులతో నిండిపోయింది. వర్షం పడబోతుందని కిన్ను పిచ్చుక గూటిలోకి వెళ్ళిపోయింది. కానీ నిర్లక్ష్యపు మిన్ను మాత్రం ఇంకా సరదాగా ఆడుతూనే ఉంది. కొద్దిసేపటికి భారీ వర్షం మొదలైంది. చెట్లు ఊగిపోయాయి, నీరు ఎక్కడికక్కడ ప్రవహించింది. మిన్ను తడిసి గూడు కోసం వెతికింది, కానీ దానికి ఎక్కడా దొరకలేదు. అది కిన్ను గూటి దగ్గరికి వెళ్ళి, నాకు లోపల చోటిస్తావా అని అడిగింది. కిన్ను తల ఊపి, నువ్వు ముందుగా సిద్ధం చేసుకుని ఉంటే ఇప్పుడు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అయినా స్నేహితుడిని కష్టకాలంలో వదిలేయలేను, లోపలికి రా అని దాని గూటిలోకి పిలిచింది. వర్షం ఆగిన తరువాత మిన్ను తన తప్పును గ్రహించి, నేను కూడా ముందుగా ఆహారం నిల్వ చేసుకోవాలి, ఇకపై అలాంటి తప్పు చేయను అని నిర్ణయించుకుంది. ఆ రోజు నుంచి రెండు పిచ్చుకలు కలిసి కష్టపడుతూ జీవించాయి. వర్షం వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా అవి సిద్ధంగా ఉండేవి. అవి కలిసి ఆనందంగా జీవించాయి. దీని నుంచి నీతి ఏమిటంటే, భవిష్యత్తును ముందుగా ఆలోచించి సిద్ధం కావాలి.